నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ నేడు విడుదలైన నేపథ్యంలో అత్యంత స్ట్రైక్ రేట్ కలిగిన 100% స్ట్రైక్ రేట్ కలిగిన ఆరా మస్తాన్ నేడు తన సర్వే ఫలితాలను ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేశాడు. తిరిగి రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టాభిషేకం చేసే పరిస్థితి ఏర్పడిందని తన మీడియా సమావేశం వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 49.41% ఓట్లతో 94 నుంచి 104 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, అదేవిధంగా కూటమి 47.50% ఓట్ షేర్తో 71 నుంచి 81 సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు. అదేవిధంగా లోక్సభ సీట్లకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 13 నుంచి 15 సీట్లు సాధిస్తుందని, 48.29% ఓట్లు సాధిస్తుందని, అదేవిధంగా టీడీపీ కూటమి 10 నుంచి 12 సీట్లు సాధిస్తుందని, 47.68% ఓట్ షేర్తో సాధిస్తుందని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ఆరా మస్తాన్ చెప్పాడంటే జరుగు తీరాల్సిందనే విధంగా ఉంటుంది. మొత్తం మీద ఆరా మస్తాన్ గత 14 సంవత్సరాల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న నేపథ్యంలో అత్యంత స్ట్రైక్ రేట్ కలిగి 100కు 100% స్ట్రైక్ రేట్ కలిగిన మస్తాన్ సర్వేని మీ దృష్టికి తీసుకొని వచ్చా. తిరిగి 2.0గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం చేపట్టడం అనేది ఖాయమనే ఆరా మస్తాన్ సర్వే బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మస్తాన్ స్ట్రైక్ 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం కైవసం చేసుకోబోతున్నాడు అనేది ఆరా మస్తాన్ వెల్లడించారు.